వరకు జనం తిరుగు ప్రయాణం అవుతున్నారు. అవును, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పండగకు తమ ఇంటికి చేరుకుంటున్న వాళ్లతో హైవేలు పూర్తిగా కిక్కిరిసిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయవాడ హైవే మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైవేపై ఉన్న టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వాహనాలతో పాటు సొంత వాహనాల్లో తమ ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. వేగ నియంత్రణ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనంతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అలాగే దాంతోపాటు ఇటు టోల్ ప్లాజాలు ఇవన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోతున్నాయి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మరి ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, లేకపోతే విజయవాడకి వెళ్ళి ఆ రూట్లో కావచ్చు, పూర్తిగా ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ఎలా ఉందంటే కనుక మామూలుగా లేదు. దాదాపుగా 5 రోజులు అప్పటికి కూడా స్ప్లిట్ అయ్యింది. పండగ సెలవులు ఇటు వీకెండ్ కలిసి వచ్చింది, పండగ సోమవారం ఉండింది. ఈ నేపథ్యం ఎంత స్ప్లిట్ అయినప్పటికీ కూడా 2-3 రోజులుగా ఆ రద్దీ కొనసాగుతున్నది. మీరు డ్రోన్ విజువల్స్లో చూస్తున్నారు ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది అనేది. ఇటు ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాలు, దాంతోపాటు ఆర్టీసీ బస్సులు, ఇలా పంతగి టోల్ ప్లాజా దగ్గర, అలాగే విజయవాడకు సంబంధించి వెళ్ళే ఆ కనెక్టివిటీలో ఒక్కసారి విజువల్స్ మీరు చూడండి. మొత్తం నగరం ఒక్కసారిగా ఖాళీ అయిపోయిందా? సగం జనాభా వెళ్ళిపోయిందా? బహుశా సగానికి మించి అనుకోవచ్చేమో. అటువంటి సినారియో కిలోమీటర్ల ఏకంగా. ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉందో మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, దాదాపుగా ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయిన వాతావరణం, ట్రాఫిక్, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఉన్న సిచ్యువేషన్. అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి? సంక్రాంతి వచ్చిందంటే ఎలాంటి సందడి వాతావరణం నెలకొంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ పండగ సంబరాలు సొంతూరులో జరుపుకోవాలంటూ కూడా చాలా మంది ముందుగానే, అంటే దాదాపుగా 6 నెలల ముందు నుంచే టికెట్ బుకింగ్స్ ఏవైతే రైల్వే వెళ్ళటానికి కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ బస్సుల్ని కూడా దాదాపుగా 6 నెలల ముందే బుక్ చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దానికి గల కారణం కూడా ఎవరైతే ఇక్కడ హైదరాబాద్ లో చాలా మంది కూడా వలస వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ కూడా సంక్రాంతికి సొంత ఊరికి వెళ్ళి అక్కడ పండగను జరుపుకోవాలి అంటూ కూడా ఎంతగానో భావిస్తూ ఉంటారు. ఎందుకంటే పండగ వాతావరణం ఆ విధంగా ఉంటుంది కాబట్టి. దాంతో కనుక పోలిస్తే గత శుక్రవారం, అంటే మొన్నటి నుంచి గత 2 రోజుల నుంచి కూడా చూసుకుంటే నగరం మొత్తం కూడా ఖాళీ అయిపోతున్న పరిస్థితి నెలకొనింది. దీనికి గల కారణం కూడా చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి సంబరాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, హైవే ఇదంతా కూడా ఎంత రద్దీగా ఉందనేది కూడా మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితి. దాదాపుగా శుక్రవారం నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే ఇప్పుడు పొద్దున వరకు కూడా ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది కూడా చాలా క్లియర్ గా చూస్తున్న పరిస్థితి. మొత్తం ప్రయాణికులతో బస్ స్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ మొత్తం జనాలతో నిండిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే ఎంజీఎస్ బస్ స్టాండ్, అలాగే జూబ్లీ బస్ స్టాండ్ మొత్తం కూడా అడుగు వేస్తే అసలు ఎలాంటి పరిస్థితి నెలకొంటుందంటే, నార్మల్ గా మన పర్సనల్ పని మీద బయటికి వెళ్తే అసలు ఏ విధంగా ఉంటుందో అంటూ కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి నెలకొనింది అంటూ కూడా ఇక్కడ ప్రజలు భావిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. హైదరాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా జనాలతో కిక్కిరిసలు ఆరిపోయిందంటూ కూడా ఒక వైపు నుంచి మనకు చాలా క్లియర్ గా తెలుస్తున్న పరిస్థితి. అదే విధంగా ఒక వైపు నుంచి చూసుకుంటే ప్రైవేటు వాహనాలు కూడా, అలాగే చాలా మందికి కూడా టికెట్ దొరకని పక్షంలో వాళ్ళు సొంత వాహనాలతోనే బయలుదేరుతున్న పరిస్థితి కూడా ఎదుర్కొంటున్నాం. దాదాపుగా హైవే మీద అయితే దాదాపుగా 3 గంటల వరకు కూడా ట్రాఫిక్, అంటే కొంచెం నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. శనివారం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కార్లతో కిక్కిరిసలాడింది. నిమిషానికి సగటున 75 నుంచి 80 కార్లు వెళ్తున్నాయంటే కూడా జాతీయ రహదారిపై ఒక పాయింట్ వద్ద కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక వైపు నుంచి ఇందాక కూడా మనం చూడడం జరిగింది. మొత్తం కూడా ఎటువంటి కార్లు కానివ్వండి, బస్సులు కానీ ఏ విధంగా నెమ్మదిగా వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క పాయింట్ లో అయితే దాదాపుగా 16 ఏవైతే టోల్ ప్లాజాస్ ఉంటాయో 16 గేట్లలో చూసుకుంటే దాదాపుగా 10 గేట్లు మొత్తం కూడా విజయవాడ, అంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా, అలాగే చోటుప్పల్ మండలం ఇవన్నీ కూడా చూసుకుంటే, అంటే లోపలికి వెళ్తున్న క్రమంలో దాదాపుగా శనివారం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 90,000 వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నాయి అంటూ కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఒక వైపు నుంచి మాత్రం హైదరాబాద్ మొత్తం కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ట్రాఫిక్ నిబంధనలు కూడా ఎక్కువగానే పెట్టినట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాహనాలు ఏ విధంగా వెళ్తున్నాయి అనేది కూడా చూస్తున్నాం కాబట్టి ఒకవైపు నుంచి ట్రావెల్ బస్సులు కానివ్వండి, లేకపోతే ఏవైతే ఓన్ వెహికల్
వెహికల్స్ తో ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి ట్రాఫిక్ నిబంధనలు కూడా చెప్తున్నట్టుగా అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అనేది పెరుగుతోంది. ఇటు విజయవాడకి వెళ్లే రూట్లకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం అటువంటి సినారియో ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ మా ప్రతినిధి రమేష్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎటువంటి సినారియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్, ప్రస్తుతం విజయవాడకి వెళ్లే రూట్లో పంతంగి టోల్ ప్లాజా దగ్గర అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఎన్ని వాహనాలు రావడం జరుగుతోంది? మరి ముఖ్యంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? రమేష్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక క్రౌడ్ అయితే మొదలైందని చెప్పవచ్చు. మొత్తం టోల్ ప్లాజా బూతులన్నీ కూడా విజయవాడ వైపే ఓపెన్ చేశారు. పూర్తిగా 16 గేట్లకు కూడా 12 గేట్లు విజయవాడ వైపే ఓపెన్ చేయడం జరిగింది. మనతో మాట్లాడానికి డీసీపీ గారు ఉన్నారు. సార్, మొత్తం మీద నిన్నటి నుంచి కూడా ఒక క్రౌడ్ అయితే మొదలైంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎట్లా? నిన్నటి నుంచి కూడా చాలామంది ప్రయాణికులు టువర్డ్స్ ఆంధ్ర వైపు వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనకు మొత్తం 16 గేట్లలో కూడా 12 గేట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ అవుట్వర్డ్ ఎంట్రీ గురించి యూజ్ చేస్తున్నాము. సో ఎక్కడైతే స్కానర్స్ సరిగా పనిచేయో వాటికి కూడా స్పీడ్ మిషన్స్ తోటి, హ్యాండ్ మిషన్స్ తోటి కూడా వాళ్ళు స్కాన్ చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ క్యూ లైన్ పెద్దగా అయిపోతే మొత్తం గేట్స్ కూడా ఓపెన్ చేసి మేము పంపించేస్తాము. సో సిపి గారి ఇన్స్ట్రక్షన్ ఉంది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు పండగకి వెళ్ళాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ టైం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతి కూడా చాలా వరకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే వన్ వేని కూడా పూర్తిగా క్లోజ్ చేయడంతో కూడా ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఏంటి? లాస్ట్ టైం కన్నా ఈసారి ఛాలెంజ్ ఏంటంటే మనకి టౌన్ లిమిట్స్లో కొంత రెనోవేషన్ వర్క్ నడుస్తూ ఉన్నది. దాని గురించి సర్వీస్ రోడ్ బ్లాక్ అయిపోయింది కాబట్టి కొంచెం మనకు టౌన్ లిమిట్స్లో కొంచెం ట్రాఫిక్ అనిపిస్తుంది. బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్. అండ్ దిస్ టైం నిన్న ఆల్మోస్ట్ 45,000 వెహికల్స్ క్రాస్ అయ్యి మన బార్డర్ క్రాస్ అయిపోయి వెళ్ళిపోయినాయి. ఇవాళ కొంచెం తక్కువే ఉంటాయి. మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ వైల్ కమింగ్ బ్యాక్, అది సింగిల్ రోజులో వస్తారు కాబట్టి దాని గురించి కూడా మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. హైవేపై యాక్సిడెంట్లను దృష్టిలో ఉంచుకొని కూడా ఎలాంటి ప్రికాషన్స్ కొని హైవే పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అండ్ అడుగడుగున కూడా పోలీసు పెట్రోలింగ్ పార్టీస్ కానీ పోలీస్ పికెట్స్ ఉంటాయి. అదే కాకుండా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ దొంగతనాలు కూడా జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి అయితే క్రౌడ్ మొదలైంది సార్. ఇంకా ఎప్పటి వరకు ఉండే? ఇవాళ ఈవినింగ్ కల్లా మొత్తం క్రౌడ్ అయిపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మోస్ట్లీ బై నైట్ చాలామంది వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోతారు. దట్టు చాలామంది నిన్నే వెళ్ళిపోయారు. ఇవాళ సెకండ్ షార్ట్ డే హాలిడే కాబట్టి ఇంకొంతమంది వాళ్ళు వెళ్ళిపోతారు. సో రేపటి నుంచి ట్రాఫిక్ నార్మల్ ఉంటుంది. గతంతో పోల్చుకుంటే గతంలో కూడా మనం చూడడం జరిగింది, ఒక ట్రాఫిక్ పోలీసులు తప్ప కూడా లా అండ్ ఆర్డర్ కానీ చాలా వరకు తక్కువగా ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సిపి రాచకొండ సార్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా పకడ్బందీగా ప్లానింగ్ చేస్తూ ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పబ్లిక్ హ్యాపీగా జర్నీ చేయాలనే ఉద్దేశంతో సారు హెవీ డిప్లాయ్మెంట్ చేసేసి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్లో ఉండాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, యాదాద్రి డీసీపీ చెప్తున్నటువంటి ప్రకారం గతంలో దృష్టి పెట్టుకొని కూడా, గత అనుభవాలని దృష్టి పెట్టుకొని కూడా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పారు. యాక్చువల్గా చూడడం జరిగింది, గతంలో చూసినట్లయితే కేవలం ఒక ట్రాఫిక్ పోలీసుల వరకే ఉండేది. చాలా వరకు వాహనదారులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉండేది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినా కానీ వాహనదారులు ఎంతో ఇబ్బంది పడ్డా కానీ పట్టించుకోవడం లేదని గతంలో చాలా వరకు విమర్శలు కూడా రావడం జరిగింది. అలాంటివి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాచకొండ సిపి కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సిపి కూడా పర్యవేక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనం ఇప్పుడు డీసీపీ మాట్లాడినప్పుడు కూడా అదనపు భద్రతను ఏర్పాటు చేస్తాం, ప్రమాదాలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. స్కానింగ్ మిషన్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. మొత్తం కూడా దారులన్నీ కూడా ఇక్కడ మొత్తం 16 గేట్లు ఉంటే పూర్తిగా 12 గేట్లు కూడా విజయవాడ వైపే ఓపెన్ చేశాం. ఇంకా రేపటి వరకు కూడా క్రౌడ్ ఉంటుందని కూడా చెప్తున్నారు. జనరల్గా 35,000 వెహికల్లు రోజు వెళ్తుంటాయి, కానీ ఇప్పుడు అదనంగా కూడా 55,000 వరకు కూడా, గత కంటే రోజు కంటే కూడా ఒక 20,000 వాహనాలు అదనంగా వస్తున్నాయి. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్నట్లు కూడా డీసీపీ చెప్తున్నారు. O2 స్టూడియో. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university.